పార్టీ సిపిఎం పార్టీ నిత్యంగా అంటే వైసీపీ వాళ్ళు ఎలాగో అలాగే మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు ఏం చేసినా ఇలాగే మాట్లాడతారు. కానీ వీళ్ళు అలా కాదు కదా. వీళ్ళు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడిన పార్టీలు ఇవి. అండ్ ఆల్సో ఒక ఒక ఫ్యాక్టర్ బయట కూడా అది కనబడుతోంది, ఈ సూపర్ 6 కానీ లేకపోతే ఇంకొన్ని విషయాలు కానీ. తర్వాత శాండ్ విషయంలో గఫూర్ గారు చెప్పినంత సివియర్గా కాకపోయినా ప్రజల్లో నెగిటివ్ ఒపీనియన్ ముందైతే ఉంది. ఎందుకంటే ఇంకా సెట్ కాలేదు, ఫ్రీ అన్నారు, ఎక్కడ ఫ్రీ ఉంది, డబ్బులు బాగానే తీసుకుంటున్నారు కదా, ఇట్లాంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీరు పార్టీ కూటమిలో ఉన్న పార్టీగా మీరు సంతృప్తికరంగా ఉన్నారా? నేను సంతృప్తికరంగా 100% ఉన్నానండి. ఎందుకంటే ముందు తులసిరెడ్డి గారు కానీ గఫూర్ గారు కానీ వారు ఎక్కడైతే ఒక కాషన్ ఇవ్వాలో ఏ అంశాలు కొన్ని అంశాలు వాటిల్లో మాకు కూడా కొంతవరకు అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాలి అనేటటువంటి దానిలో స్థిరమైన విషయంలో మేము ఉన్నాము. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా ఎన్డీఏ మీటింగ్ లో ఏదైతే పార్టీ కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ గతంలో వ్యవహరించినటువంటి పోకడలు దరి చేయకుండా అటువంటి ప్రవర్తన లేకుండా ముందుకెళ్లాలనేటటువంటి విధమైనటువంటి వ్యాఖ్య చేయటం కూడా ఇవాళ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ కొన్ని అంశాలు ముఖ్యంగా ఇసుకకి సంబంధించి మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో దానికి సంబంధించినటువంటి పాలసీ రావటం కానీ దానికి సంబంధించిన ఎక్స్క్వేషన్ కానీ వరదలు రావటం, ఇసుకకి సంబంధించిన స్కేర్ సిటీ రావటం, దాన్ని వినియోగించుకొని లబ్ధి పొందేటటువంటి వాళ్ళు కొంతమంది అక్కడక్కడ బయట వస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా అడ్రస్ చేశారు. 2-3 రోజుల క్రితం కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా నేను వార్తాపత్రికలో చూశాను. దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఛార్జెస్, ఏది రవాణాకి సంబంధించిన ఛార్జెస్, ఇసుక ఫ్రీ, ఎస్కవేట్ చేసుకోవడానికి అయ్యేటటువంటి ఛార్జ్, దాన్ని రవాణా అయ్యే ఛార్జీలకి సంబంధించి నిర్దిష్టమైనటువంటి విధానాలతో శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ స్థానికంగా ఉండేటటువంటి కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరూ కూడా దానికి సంబంధించినటువంటి ఇసుకు సంబంధించిన అంశంలో దాని దరి చేరకుండా ఏదైతే ఒక ఆబ్జెక్ట్ తోటి మనం చేస్తున్నామో దాన్ని చేయాలనే స్ఫూర్తితో వెళ్ళటానికి ఆయన రివ్యూ మీటింగ్స్ లో కూడా మాట్లాడుతున్నారు. ఫీల్డ్ అలా లేదంట కదా. అయితే నేను చెప్తుంది అదే కదా, రివ్యూ జరిగిందంటే అర్థం ఏంటి? ఫీల్డ్ లో ఇబ్బంది వస్తేనే కదా రివ్యూ జరిగేది. దాని మీద నిర్ణయం తీసుకునేటటువంటి దాన్ని ఏ విధంగా వెళ్ళాలని ఒక కాషన్ ఇచ్చింది కూడా అందుకే కదా ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కాషన్ ఇచ్చారు ఎన్డీఏ మీటింగ్ లో. కాబట్టి ఒకటి ఈ 100 రోజుల సమయంలో ఇప్పుడు ఇందాకే చెప్పాల్సినటువంటి అన్ని అంశాలు తులసిరెడ్డి గారు చెప్పారు. కానీ టఫ్ మాస్టర్ మంచి కార్యక్రమాలు ఎక్కువ చేశామని చాలా లిస్ట్ ఇచ్చారు, కానీ మార్కులు చాలా తక్కువ వేశారు. 75 నుంచి 90 మార్కులకి అడుగులు వేసే విధంగా పాలన ఉంది అనేటటువంటి లిస్టు ఆయన చెప్పిన దానిలో స్పష్టంగా ఉంది. అన్న క్యాంటీన్లు తెరవడం కానీ, అదేవిధంగా పెన్షన్స్ 4,000 రూపాయలు ఇస్తామనేది ఇవ్వటం కానీ, అదేవిధంగా అన్నిటికన్నా చాలా ముఖ్యమైనదండి స్కిల్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా సూపర్ 6 లో చెప్పిన దానికి యువతకి సంబంధించినటువంటి దానికి ఒక అడుగు పడింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రి లోకేష్ గారు స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ముందు మంగళగిరిలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది పైలట్ ప్రాజెక్ట్, రాష్ట్రం మొత్తం కూడా చేయడం జరిగింది. దేశంలో వినూత్నమైనటువంటి నైపుణ్యాన్ని పెంచడము. ఓకే, మన దేశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందు ఈ దేశానికి చూసినట్లయితే యువత నైపుణ్యాలని తెలుసుకోవటం, ఆ నైపుణ్యాలకి ఇంకా వాళ్ళకి ఏమైనా తర్ఫీదు ఇచ్చి ముందుకేయటం, నైపుణ్యం లేనటువంటి వాళ్ళకి ఏ విధంగా పెంచాలని ఇటువంటి ఒక మంచి స్టెప్, బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు చెప్పండి? ఒకవైపు సార్ ఎగ్జామ్ పూర్తి కాకుండా, ఎగ్జామ్ సమయం కాకుండా ఏదైతే వీక్లీ టెస్ట్ పెట్టేటప్పుడే నువ్వు మార్కులు వేయమని చెప్తే 70 నుంచి 90 మార్కులు అయిన తర్వాత అడుగులు పడినాయి. ఒక్క మాట, ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇయర్ ఎండింగ్ కి మనకి పబ్లిక్ ఎగ్జామ్ వస్తుంది, కానీ యూనిట్ టెస్ట్ ఉంటుంది ఎవ్రీ 3 months కి. యూనిట్ టెస్ట్ లో టీచర్లు వేస్తారు మార్కులు, అది ఒక సిమ్టమ్ అంతే, ఏం లేదు. అందుకని అడుగుతున్నా, మీరైతే ఎన్ని వేసుకుంటారు? చెప్పాను కదా, చెప్తున్నా కదా, 75 నుంచి 90 మార్కుల వైపు అడుగులు పడతా ఉన్నాయి. అత్యంత ప్రతికూలమైనటువంటి, ఎందుకంటే
పాత సినిమాల్లో చూస్తాం మనం, ఏది వీధి లైట్ లో కూర్చొని చదువుకొని డిస్టింక్షన్ మార్కుల్లో పాస్ అయ్యే పరిస్థితి, లేకపోతే కొవ్వొత్తు పెట్టుకొని అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ లైట్ కూడా లేనటువంటి పరిస్థితి. ఆ విధమైన పరిస్థితుల్లో పాలన పగ్గాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక సో మంచి జీరో నుంచి ప్రారంభం, మొదలుపెట్టారు. వికసిత ఆంధ్ర అని ఏదైతే ఒక కాన్సెప్ట్ తో మనం వెళ్తున్నామో, జీరో కాదు నెగిటివ్ నుంచి మొదలు పెట్టామని చెప్తాను నేను. జీరో Okay. కూడా కాదు, జీరో అయినా కూడా న్యూట్రల్ అది. ఓకే ఒక్క నిమిషం దినకర్ గారు, ఒక్క నిమిషం, న్యూట్రల్ కి వెళ్తున్నాము, అడుగులు పడుతున్నాయి. ఒక్క నిమిషం.